ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను పడగొట్టే శక్తి శత్రువుకి, సాతానుకు ఉంటే, నిన్ను నిలబెట్టే శక్తి, గెలిపించే అధికారము దేవునికి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల దాడితో ధైర్యం కోల్పోయినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారి ఆయుధాలు నిన్నేమీ చేయలేవని అభయమిచ్చాడు. ఆ దేవుడే ఈరోజు మన పక్షాన పోరాడుతూ ఉన్నాడు. శత్రువు నీకు విరోధంగా ఎలాంటి రహస్య కుట్రలు పన్నినా దేవుడు వాటిని నిష్ఫలం చేస్తాడు. నిన్ను పడగొట్టాలని శత్రువులు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన నీకు విజయంగా మారుస్తాడు. సాతాను, అనారోగ్యాలు, నీ యొక్క శరీరంలో బలహీనతలు, అనేకమైన విషయాలు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ విజయానికి అడ్డంకులుగా నిలిచిన ప్రతి శత్రువుని శక్తిని దేవుడు తన హస్తముతో అణిచివేస్తాడు. నీకు విరోధముగా లేచిన ఏ ఆటంకం కూడా నిలబడదు. దేవుని అగ్ని కవచం నిన్ను నిరంతరం కాపాడుతుంది. నీ పక్షాన పోరాడే సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన మాటలు విశ్వసించి ధైర్యంగా ముందుకు అడిగి వేస్తే శాశ్వతమైన విజయము నీ సొంతమవుతుంది. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు మనం కూడా దీవించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. నాయనా, రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. బేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, ప్రభా మీ నామాన్ని మహింపరిచే ధన్యత ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నాయనా, మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నారు మా శరీరాలకు, నాయనా, మా ఆత్మీయ జీవితాలకు, కుటుంబ జీవితాలకు, ఉద్యోగ జీవితాలకి ఏదైనా ప్రభా విరుద్ధమైంది ఉంటే ఆ ఆయుధం వర్ధిల్లకుండా దాన్ని ప్రభానైనా తీసివేయమని, లయించేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నేను ఏదైనా వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. వర్షాలు ప్రభా మా దేశంలో, మా రాష్ట్రంలో పడడానికి సహాయం చేయండి. మంచి వర్షపాతాన్ని ఇవ్వండి ప్రభా. నేను అదేవిధంగా వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీరైనా అలా అవ్వాల్సిన బిడ్డలు, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలు, కుటుంబాల్లో సాతాను శోధనల చేత, అనేకమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలు, నైనా చలి, జ్వరము, జలుబులతో బాధపడుతున్న బిడ్డలు, ఏదైనా ప్రయాణాలు, పనులు, నైనా స్కూళ్ళు, నైనా ఉద్యోగాలు, వ్యాపారాలు, నీటిలో కూడా తోడుకుండి మీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నడిచిన తండ్రి, ఆమెన్.